హలో అండి, అందరికీ నమస్కారం. ఇది ఫ్రైడే రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఇంకా సాయంత్రం వరకు నైట్ వరకు తీసినటువంటి వ్లాగ్. ఆ రోజు మార్నింగ్ 4 o'clockకే లేస్తాను. మామూలుగా అయితే 4:30-5కి లేస్తాను. కాకపోతే శుక్రవారం రోజు మాత్రము 4కే లేస్తాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి. రోజు చేసే పనుల కంటే రోజు చేసే పూజ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఫ్రైడే రోజు మాత్రం కొంచెం ఎర్లీగా లేవాలి, లేదంటే పనులు అవ్వవు. టైంకి పూజ కూడా కంప్లీట్ కాదు లేట్గా లేస్తే. చూసారా, టైం చూడండి, 4 o'clock అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఆ టైంకి లేచి బ్రష్ చేసుకొని వాటర్ తీసుకొని వచ్చి కాసేపు బయట నించొని ఒక 3 minutes అట్లా 2 to 3 minutes అట్లా వాటర్ తాగుతూ కాసేపు అలా చూస్తూ ఉండి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ 6 కల్లా అయిపోవండి. పూజ కూడా కంప్లీట్ అవ్వాలి 6:30 వరకు. అంటే సూర్యుడు వచ్చేసరికి పూజ అనేది కంప్లీట్ అవ్వాలి. అంటే రోజు ఆ టైంకి కంప్లీట్ అయినా అవ్వకపోయినా ఫ్రైడే రోజు మాత్రం చాలా తొందరగా చేసుకుంటాను. ఫ్రైడే అంటే మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి అదొక పండగలాగా ఉంటుంది. ప్రతి పండగకి అయితే ఎలా ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి మంచిగా అసలుకి ఇల్లంతా ఇది పండగ వాతావరణం అంతా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రైడే రోజు. సో ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఊడవటము, బయట మాప్ వేయటము, తూడవటము, ఇల్లు కూడా ఊడ్చేసి క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రైడే రోజు డైలీ అయితే ఓన్లీ హాల్ కిచెనే తుడుస్తాను. ఫ్రైడే రోజు మాత్రము ఇల్లంతా తుడిచేస్తానండి. మొత్తం క్లీన్గా పెట్టుకుంటాను ఫ్రైడే రోజు మాత్రము. ఆ రోజు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ప్రతిరోజు అనిపిస్తుంది, కాకపోతే ఫ్రైడే అంటే అదే తెలియని ఒక అనుభూతి అది. సో ఇంకా క్లీన్ అయితే అయిపోయింది. టైం చూస్తే 4:45 అయింది. 45 minutes అయిపోయిందండి. మొత్తం బయట ఊడ్చి తూడ్చి ఇంట్లో మొత్తం ఊడ్చి తూడ్చి ఇదంతా చేసేసరికి 45 minutes పట్టింది దగ్గర. సో ఇంకా స్నానం చేసి వచ్చేసేసరికి ఇంకొక 10-15 minutes. ఇంకా బయటికి వచ్చేసి త్వరగా ముగ్గులు వేసుకొని ఇంకా శుక్రవారం రోజు అయితే ఒకటే ముగ్గు వేస్తానండి, పద్మము, అదే లోటస్. అది తప్ప వేరే ముగ్గు ఏం వేయను నేను శుక్రవారం రోజు. అది నాకు ఎప్పటి నుంచో అలవాటు అది. ఇంకా తులసమ్మ దగ్గర మాత్రం కుబేర ముగ్గు వేస్తాను. అది అంటే ఫ్రైడే రోజు తులసమ్మ దగ్గర కుబేర ముగ్గు వేస్తే మంచిదని విన్నాను, అందుకని చెప్పి అది మాత్రం వేస్తాను. ఇంకా కాళ్ళకు కూడా పసుపు పెట్టేసుకొని ఇంకా గడపకి కూడా ఇంకా పసుపు రాసేసుకొని మొత్తం కుంకుమతో అలంకరించేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇదైతే ఇదే రొటీన్ అండి. శుక్రవారం అయితే కంపల్సరీ, వారంలో అయితే 2 సార్లు కంపల్సరీ గడపకి పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇదంతా వారంలో 2 సార్లు చేస్తాను. ఒక్కోసారి మంగళవారం మిస్ అయితే ఫ్రైడే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. అది అంతా ఇంకా అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో, చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అసలు ఇంత అలంకరించుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ దగ్గర కొబ్బరి ముగ్గు వేసాను కదా, అక్కడ కూడా బొట్లు పెట్టేసుకొని ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేయాలి కదా. నెక్స్ట్ నైవేద్యం కూడా ప్రిపేర్ చేయాలి కదా. అంటే ప్రతి శుక్రవారం కూడా నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తాను. అంటే ప్రతిరోజు అయితే కుదరదు కదా, కొంచెం వర్క్స్ ఉంటాయి, అందుకని చెప్పి రోజు అయితే నైవేద్యం పెట్టను. ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ నైవేద్యం చేస్తాను. సో పూజ స్టార్ట్ చేసే ముందు తలకి అలా టవల్తో కట్టుకొని చేయొద్దని అంటారు కదా. సో వెంటనే జడేసేసుకొని
ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. అంతకుముందు అయితే తులసమ్మ దగ్గర అక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుని అమ్మవారికి మొక్కేసుకుంటే ఒక పని అయిపోతుంది అక్కడ. సో అక్కడ తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇంట్లో అక్కడ నైవేద్యం అవుతూనే ఉంటుంది గ్యాస్ మీద. సో ఆలోపు ఈ పనులన్నీ అవుతాయి. ఈ ఫోటోలు తోడటం, బొట్లు పెట్టుకోవటము, ఇదంతా నా చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసే నేర్చుకున్నానండి. మా అమ్మ కూడా ప్రతి ఫ్రైడే కంపల్సరీ సేమ్ మా అమ్మ ఎలా చేస్తారో నేను అదే చూసి పెరిగాను కదా చిన్నప్పటి నుంచి. నాకు అదే అలవాటు. ఫ్రైడే అంటే ఇంకా అంతే, ఏదో పండగలాగా ఉంటుంది మా ఇంట్లో అయితే. నాకైతే ఫ్రైడే అదొక ఫెస్టివల్. ఫ్రైడే అంటే ఫెస్టివల్. అది నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అండి. చిన్నప్పటి నుంచి చూసి అలాగే చూసి పెరిగాను. సో నాకు అదే అలవాటు. ఎప్పుడు కూడా ఒక్క శుక్రవారం కూడా నేను మిస్ చేయను. ఏదైనా అనుకోకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి మన లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తే తప్ప, అనుకోకుండా ఏదైనా చెయ్యకూడదు అని అనుకుంటే తప్ప ఎప్పుడు కూడా నేను ఫ్రైడే రోజు అస్సలు మిస్ చేసుకోను. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు మా రూమ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఫ్రైడే కూడా అక్కడ సేమ్ ఇలాగే దీపం పెట్టుకునేదాన్ని పూజ చేసుకొని. ఇదే అలవాటు నాకు. అసలు ఆ ఫ్రైడే రోజు అది ఏముంటుందో కానీ ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుందండి. అంటే ప్రతిరోజు ఉండదా అంటే ఉంటుంది, కాకపోతే ఫ్రైడే అనేసరికి అదొక స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదేదో తెలియదు, మాటల్లో చెప్పలేము ఇంకా. సో ఇంకా అందరికీ అమ్మవార్లకి అయ్యవార్లకి మొత్తం బొట్లు పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి అంతవరకు ఉంటుంది కదండి ఆ ప్లేస్, మందిరము, అది కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పువ్వులతో అలంకరించేసుకొని ఇంకా వెంటనే పూజ చేసుకుంటాం. ప్రతిరోజు అయితే మామూలుగా అభిషేకం చేస్తాను అమ్మవారికి. ఇక్కడ విజయవాడకి వెళ్ళినప్పుడు దుర్గమ్మది చిన్న ప్రతిమ తెచ్చుకున్నాను నేను. సో ప్రతిరోజు అభిషేకం చేస్తాను అమ్మకి. అండ్ ఇక్కడ అమరావతికి వెళ్ళినప్పుడు శివయ్య తండ్రిని తీసుకొచ్చుకున్నాను, చిన్న శివలింగము. సో శివయ్య తండ్రి, నందీశ్వరుడు ఇద్దరికి, అమ్మవారికి, వినాయకుడికి, వీళ్ళందరికీ ప్రతిరోజు అభిషేకం చేస్తాను. దీపం పెట్టుకునేటప్పుడు అభిషేకం చేసి దీపం పెట్టుకుంటాను. ఇంకా ఫ్రైడే రోజు కానీ మండే పంచామృతంతోనే అభిషేకం చేస్తాను శివయ్య తండ్రికి. సో ఇదేనండి, విజయవాడలో అమ్మవారి ప్రతిమ నేను తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా. సో ప్రతిరోజు ఇలాగే అభిషేకం చేసుకొని బొట్టు పెట్టేసుకుంటాను అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో. నెక్స్ట్ వినాయకుడికి కూడా అభిషేకం చేసుకుంటాను. ప్రతిరోజు చేసుకుంటానండి. నార్మల్ అభిషేకం మాత్రం ప్రతిరోజు చేస్తాను, పంచామృత అభిషేకం మాత్రం చేయను రోజు. శివయ్య తండ్రికి అంటారు కదా, ఉత్తి నీళ్ళు పోసినా కానీ చాలు, ఏమి కోరుకోదని అంటారు. సో అది మాత్రం నిజమేనండి. ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి దేవుడికి. మనము ఏమి హంగులు ఆర్భాటాలు అంటే ఏవి కోరుకోరు. మనం ఎట్లా అంటే ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మంచిగా మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకొని మనం చేసిన ఒక 2 నిమిషాల పూజ అయినా సరే మన మనసంతా అక్కడే దేవుడి మీద, దేవుడు అసలు అందులో మమేకమైపోతేనే చాలు, ఇంకా అవసరం లేదు. గంటలు కూర్చొని పూజ చేయాల్సినంత అవసరం కూడా లేదు. చేసేవాళ్ళని చేయొద్దని నేను అనట్లేదు, చెప్తున్నా నేను. మన మనసు ఎక్కడో ఉండి ఎంత చేసినా వేస్టే. మన మనసు అనేది దేవుడికి మనం అర్పించాల్సింది మన మనసు మాత్రమే, ఇంకేది కోరుకోడు. ఇదంతా ఈ అలంకరణలు ఇవన్నీ అంటారా, అది మన సంతోషం కోసం. మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలా చేసినప్పుడు. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఇంకా హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాను. అంటే పూజ చేసే టైంలో మాత్రం
ఆ టీవీలో విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామం కానీ పెట్టుకుంటాను. లేదంటే భక్తి సాంగ్స్, భక్తి టీవీ ఆన్ చేసి పూజ చేసుకుంటాను. భక్తి అంటే దాని రిలేటెడే దేవుడికి సంబంధించిన పాటలు వస్తుంటాయి కదా. సో అదంతా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి హనుమాన్ చాలీసా కూడా చదివేసుకొని దండం పెట్టేసుకుని ఇంకా పాయసం చేశాను కదా దేవుడికి నైవేద్యము, మనం కూడా తినకపోతే ఎలా పొద్దున్నే మనం కూడా టేస్ట్ చేయాలి కదా. సో టేస్ట్ చేసేసాను. ఇంకా ఆ రోజు అక్కడితో అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ నేను ఇంకా అంటే మార్నింగ్ టిఫిన్ లంచ్ ఇదంతా ఏం షూట్ చేయలేదు. సో డైరెక్ట్ ఈవినింగ్ ఇంక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇంకా వర్క్ ఉండింది కదా మార్నింగ్ అంతా, ఇంకేం షూట్ చేయలేదు నేను. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. అంటే ప్రతి వారం కంపల్సరీ మండే లేదంటే ఫ్రైడే లేదంటే సాటర్డే ఈ 3 డేస్లో ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తాము. సో ఇంకా ఈ ఫ్రైడే రోజు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరలో ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్లోనే అంటే కొంచెం సైడ్కి శివయ్య, మన శివయ్య తండ్రి, ఇంకా అమ్మవారు, ఇంకా సరస్వతి అమ్మ, నెక్స్ట్ పైన అయితే వినాయకుడు అండ్ అయ్యప్ప స్వామి అండ్ కుమారస్వామి, వినాయక స్వామి వీళ్ళందరూ పైన ఉంటారు. కింద నేను చెప్పాను కదా అవేనండి అక్కడే 3 గోపురాలు, సరస్వతి అమ్మ, శివయ్య తండ్రి, పార్వతి అమ్మ. ఇంకా పైన నుంచి నేను షూట్ చేస్తున్నాను. సో పైన ఇక్కడ నేను చెప్పిన విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి అండ్ కుమారస్వామి ముగ్గురు ఉంటారు. ఇదేనండి పైన పైన కొడుకులని పెట్టి కింద ఉంటున్నారు శివయ్య తండ్రి అమ్మ. ఎప్పుడు వాళ్ళు పైన పిల్లల్ని పైన ఉంచుతారని అనటానికి ఇదే ఉదాహరణ. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పక్కనే ఇక్కడ భజనలు జరుగుతుంటాయి కదా కృష్ణుడి టెంపుల్లో, ఇస్కాన్ కృష్ణుడి టెంపుల్లో. సౌండ్స్ కూడా మీకు వినిపిస్తూనే ఉంటుంది అనుకుంటా. సౌండ్ చిన్నగా చేసి పెట్టాను. నార్మల్ సౌండ్, ఒరిజినల్ సౌండ్ ఉంచేసాను బ్యాక్గ్రౌండ్లో, వినండి. ఇంకా భజన టైంలో అంటే సాయంత్రం పూట కంపల్సరీ భజనలు ఉంటాయి. నెక్స్ట్ హారతి. ఇక్కడ పక్కనే మన కృష్ణుడు, రాధాకృష్ణుల పక్కన ఇటు సైడు విష్ణుమూర్తి అండ్ ఇంకొక సైడు లక్ష్మీనరసింహ స్వామి వారు ఉంటారు. కూడా చాలా బాగుంటుందండి. లోపల కూడా పెద్దగా ఉంటుంది టెంపుల్. సో హారతి అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారు. హారతి తీసుకున్నాక ఇంకా అక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాను. ఎందుకో టెంపుల్కి వెళ్తే ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు టెంపుల్లోనే అలా అనిపిస్తుంది మనకంటే, అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మంచి మనసుతోనే వస్తారు. మంచి మనసు అంటే ఎలాంటి చెడు ఆలోచనలు అనేవి ఉండవు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకునే వాళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు కదా. అందుకని చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ అక్కడ ప్రసాదం కూడా తీసేసుకొని ఇంకా ఒకసారి వెళ్ళినాం కదా, జస్ట్ అట్లా ఒక వీడియో తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇంటికి వెళ్ళేసరికి డిన్నర్ టైం అయింది. అప్పుడు డిన్నర్ ఎర్లీగా చేస్తాం కానీ ఇంకా లేట్ అయింది ఇవాళ. సరే అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.